నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత మనకి కనిపిస్తుంది అందులో భాగంగానే మన అంగన్వాడీ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అయితే దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ జగన్ గారు ఎస్మా ప్రయోగించారు వాళ్ళ మీద సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఒకటేంటంటే ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం అని అంటే ఎప్పుడైనా సరే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయచ్చు ఎస్మా చట్టం ప్రకారం అత్యవసర సర్వీసుల పరిధిలోకి ఈ అంగన్వాడీ వర్కర్స్ని కానీ హెల్పర్స్ని కానీ వీళ్ళని తీసుకొచ్చారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించారనంటే అత్యవసర వైద్య సేవలు కానీ లేదంటే అత్యవసర రవాణా సౌకర్యాలు కానీ వీటిని ఆటంకపరిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించవచ్చు ఏడాది పాటు జైల్లో పెట్టవచ్చు అవసరమైతే 6 సంవత్సరాల పాటు జైల్లో కూడా పెట్టచ్చు శిక్ష వేయచ్చు ఆ చట్టం ప్రకారం సో ఆ అంగన్వాడీ చట్టాన్ని అంగన్వాడీ హెల్పర్స్ని అత్యవసర సర్వీసులో తీసుకొస్తూ జీవో నెంబర్ 2ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే సమ్మె చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం ఒకటి లేదా అవసరమైతే ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయొచ్చు అంటే ఉద్యోగాల నుంచి వాళ్ళని డిస్మిస్ చేసేటువంటి ఒక ప్రయోగం అది ఎస్మా ప్రయోగం అంటే అందుకే గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు చెప్తూ వచ్చారు అంగన్వాడీలకి మీ ఉద్యోగాలు పోతాయి మీరు విధుల్లో జాయిన్ అవ్వండి అనవసరంగా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి మొండేవాళ్ళు ఆయన మొండి వైఖరి ఉంటుంది ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం నుంచి మళ్ళీ వెనక్కి రారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనను బట్టి మీరు సమ్మె విరమించి విధుల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవంగా డెడ్లైన్ ఇచ్చారు 6వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాము 6వ తారీఖు లోపల మీరు కనుక సమ్మె విరమించకపోతే మీ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు మినహా మేము ఏమి ఇవ్వము అని చెప్పేసి తెగేసి చెప్పేసింది ప్రభుత్వం మంత్రి బొత్స సత్యనారాయణ చాలా క్లియర్గా చెప్పేశారు మీకు గ్రాట్యుటీ ఇవ్వలేము సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు మీకు జీతాలను పెంచలేము గ్రాట్యుటీ ఇవ్వలేము మేము ఇచ్చేది కేవలం 11,500 రూపాయలే గతంలో చంద్రబాబు నాయుడు 10,500 రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 11,500 రూపాయలు మీకు ఇస్తున్నాము ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంతకు మించి ఒక్క పైసా కూడా మేము ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మీరు సమ్మెను విరమించి విధుల్లోకి హాజరు కాండి ఇప్పటికే గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో కాబట్టి మీరు ఈ ఇబ్బందులను గమనించి మీరు ఇమీడియట్గా విధుల్లో జాయిన్ అవ్వండి లేదంటే వాలంటీర్ల చేత ఆ పనులు మేము చేయించుకుంటామని చెప్పి చాలా క్లియర్గా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రత్యామ్నాయ దిశగా వెళుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ అంగన్వాడీలు కానీ అంగన్వాడీ హెల్పర్స్ కానీ సమ్మె నుంచి విరమించకపోగా మిగిలినటువంటి వాళ్ళని సమ్మెకు ప్రోత్సహిస్తున్నారు ఎవరెవరిని ప్రోత్సహించారు మున్సిపల్ వర్కర్స్ని సమ్మెకు ప్రోత్సహించారు ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ వర్కర్లు 26వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు నుంచి వాళ్ళు సమ్మెలో ఉన్నారు వాళ్ళు మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్తున్నారు సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు మమ్మల్ని పర్మనెంట్ చేయాలి మేము కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేయలేము మేము మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు వీళ్ళకి మళ్ళీ తోడు వీఆర్ఓలు తాజాగా తయారయ్యారు సో వీళ్ళందరికీ తోడు మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు మేము సమ్మె చేస్తాం సంక్రాంతి నుంచి అని చెప్పి వస్తున్నారు ఇలా అంగన్వాడీలను చూసి ఒకరికొకళ్ళు సమ్మె దిశగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం కనుక కఠినంగా వ్యవహరించకపోతే రాబోయేటువంటి రోజుల్లో అసలు ప్రభుత్వమే స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎస్మా అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు జీవో నెంబర్ 2ని తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 2 ప్రకారం అత్యవసర సర్వీసుల కిందకి ఈ అంగన్వాడీ టీచర్లని అంగన్వాడీ హెల్పర్స్ని తీసుకురావడం జరిగింది వాళ్ళ యొక్క విధి ఏంటి గర్భిణీ స్త్రీలను పోషకాహారం పిల్లలకు అందించాలి గర్భిణీ స్త్రీలను వాళ్ళు పరిశీలించాలి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించి అవన్నీ చూడాలి వాళ్ళ సంరక్షణ అంతా చూడాల్సిన బాధ్యత ఉంది అందుకే అత్యవసర సర్వీసుల కింద వాటిని తీసుకొచ్చారు ఒక డాక్టర్ లాగా ఒక తల్లిలాగా వాళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అలాంటి వాళ్ళు సమ్మెలో కూర్చుంటే వీళ్ళందరూ కూడా ప్రాణాపాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అందుకే ఎస్మా చట్టాన్ని మేము తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే ఎస్మా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తూ నిర్ణయం తీసుకుందనంటే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ ఉద్యోగాలను తీసేసిన పరిస్థితి ఉంది అని చెప్పి మనం చెప్పడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు సో ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగాలను పోగొట్టుకోవద్దు విధుల్లో హాజరు కాండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు
వెంకటరామరెడ్డి గుంతకల్, కర్నూలు జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్పడం జరిగింది. సో ఇన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సమ్మెను ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎస్మాని ప్రయోగించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎస్మాని ప్రయోగిస్తారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్మాను ప్రయోగించినటువంటి మొట్టమొదటి సందర్భం ఇదే. ఈ ఎస్మా చట్టం వల్ల ఇప్పుడు ప్రయోగించడం వల్ల మరి జగన్ ప్రభుత్వానికి ఎలాంటి హాని జరగదు, అంటే దిగిపోయే ఇప్పటికే వ్యతిరేకత చాలా ఉంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే మరి ఎలా సార్, ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయిగా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. వ్యతిరేకత లేదని చెప్పేసి ఆయన సొంత సర్వేలు చెప్తున్నాయి. 25 మంది ఎంపీలు గెలిచేట అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదని చెప్పి టైమ్స్ నౌ చెబుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్స్ చూపిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగులను కానీ అంగన్వాడీలను కానీ కంట్రోల్ చేసినటువంటి సీఎం లేడు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉద్యోగులను కానీ లేదా అంగన్వాడీలను కానీ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ని కానీ లేదా మున్సిపల్ వర్కర్స్ను కానీ కంట్రోల్లో పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళని తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులు కానీ లేదా అంగన్వాడీలు కానీ లేదా టీచర్లు కానీ వీళ్ళు ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఉద్యోగులు మాట వినేవాళ్ళు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వినే పరిస్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారని అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయగలిగిన వాళ్ళు. సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగులు ఎదురు తిరగకుండా ప్రభుత్వానికి, ఒకవేళ ఎదురు తిరిగితే ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడానికి, ఒక హెచ్చరిక చేయడానికి ఎస్మాని బయటికి తీశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ దీనికి కూడా భయపడకుండా వాళ్ళు కనుక సమ్మెకి వెళ్తే ఉద్యోగాలు ఊడిపోతాయి, ఉద్యోగాలు ఊడగొడతానని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. సో ఉద్యోగాలు పోయేంత వరకు మీరు ధర్నా వద్దు, సమ్మె వద్దు. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీలను బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ అంగన్వాడీలు వాళ్ళ సమ్మెను విరమించకుండా వాళ్ళు మరింత ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితులు విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇంకొక క్లాజ్ కూడా దాంట్లో పెట్టారు ఆ జీవోలో. ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ లేదా హెల్పర్స్ సమ్మెకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడను, వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్పి హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వం. అంటే ఎవరు? వామపక్ష మద్దతుదారులు లేదంటే వామపక్ష అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జీవో నెంబర్ 2లో పొందుపరచడం జరిగింది. అంటే ఇక రేపటి నుంచి అరెస్టులు ఉంటాయి. ఆ అరెస్టులకు కూడా తలొగ్గకపోతే ఉద్యోగాల్ని తీసేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన యొక్క తీరుని కనుక అర్థం చేసుకోకపోతే ఈ అంగన్వాడీలు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది, ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి మనం విశ్లేషణ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఈ ఎస్మా చట్టం వల్ల ఇప్పుడు ప్రయోగించడం వల్ల మరి జగన్ ప్రభుత్వానికి ఎలాంటి హాని జరగదు, అంటే దిగిపోయే ఇప్పటికే వ్యతిరేకత చాలా ఉంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే మరి ఎలా సార్, ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయిగా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. వ్యతిరేకత లేదని చెప్పేసి ఆయన సొంత సర్వేలు చెప్తున్నాయి. 25 మంది ఎంపీలు గెలిచేట అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదని చెప్పి టైమ్స్ నౌ చెబుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్స్ చూపిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగులను కానీ అంగన్వాడీలను కానీ కంట్రోల్ చేసినటువంటి సీఎం లేడు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉద్యోగులను కానీ లేదా అంగన్వాడీలను కానీ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ని కానీ లేదా మున్సిపల్ వర్కర్స్ను కానీ కంట్రోల్లో పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళని తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులు కానీ లేదా అంగన్వాడీలు కానీ లేదా టీచర్లు కానీ వీళ్ళు ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఉద్యోగులు మాట వినేవాళ్ళు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వినే పరిస్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారని అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయగలిగిన వాళ్ళు. సో రాబోయేటువంటి రోజుల్లో రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.